ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే సాధారణ అబ్బాయి ఉండేవాడు. అతడు పెద్ద కలలు కనేవాడు కాదు. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. తనను తాను తక్కువగా చూసుకోవడం. స్కూల్లో టాపర్ కాదు, ఆటల్లో ఫస్ట్ కాదు, ఇంట్లో డబ్బు పరిస్థితి కూడా బాగోలేదు. చుట్టూ ఉన్నవాళ్లు తరచూ అనేవారు, నీ వల్ల కాదురా, మన స్థాయి ఇంతే, ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఆ మాటలు అర్జున్ మనసులో బలంగా ముద్రపడిపోయాయి. ప్రతిరోజు స్కూల్లో అతడు ప్రయత్నం చేసేవాడు, కానీ ఫలితాలు రావు. టీచర్లు కూడా ఓర్పు కోల్పోయారు. స్నేహితులు నవ్వారు, ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ రోడ్డు పక్కన పడేసిన ఒక పాత పుస్తకం అర్జున్ కంటపడింది. దాన్ని తెరిచిన వెంటనే మొదటి పేజీలో ఒక వాక్యం కనిపించింది. నిన్ను నీవే నమ్మితే చాలు, నిన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ వాక్యం అతని గుండెల్లో ఏదో కదిలించింది. ఆ రాత్రి అర్జున్ మొదటిసారి తనను తాను ప్రశ్నించుకున్నాడు, అందరూ నన్ను నమ్మకపోయినా కనీసం నేను నన్ను నమ్మితే? ఆ రోజు నుంచి అర్జున్ బయటకు పెద్దగా మారలేదు, కానీ లోపల పెద్ద యుద్ధం మొదలైంది. రాత్రిళ్ళు నిద్ర తగ్గింది. అర్థం కాకపోయినా చదవడం ఆపలేదు. ఫెయిల్ అయినా ప్రయత్నం వదల్లేదు. మళ్ళీ మళ్ళీ అపహాస్యం ఎదురైంది. ఇంత కష్టపడి ఏం సాధిస్తావు? నీ వల్ల కాదు అన్నాం కదా. ఈసారి మాత్రం అర్జున్ మనసు కుంగలేదు. అతడు అనుకున్నాడు, ఇది ఓటమి కాదు, ఇది నన్ను బలంగా చేసే దశ. ఒక చిన్న పోటీ వచ్చింది. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అర్జున్ మాత్రం తన మొత్తం శక్తిని పెట్టాడు. ఫలితాల రోజు అర్జున్ పేరు లిస్ట్లో కనిపించింది. అది పెద్ద విజయం కాదు, కానీ అతని జీవితంలో అది మొదటి నమ్మకం. ఆ రోజు అతడు అద్దంలో తనను తాను చూసుకుని అన్నాడు, నువ్వు చేయగలవు, నిన్ను నీవే నమ్మితే. ఆ ఒక్క నమ్మకం అర్జున్ జీవిత దిశను మార్చింది. విజయం ఒక్కసారిగా రాలేదు, కాని ప్రతిరోజు అతడు ముందుకు నడిచాడు. భయం తగ్గింది, ధైర్యం పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరి పెద్ద అవకాశం వచ్చినప్పుడు అందరూ మళ్ళీ అనుమానమే వ్యక్తం చేశారు. కానీ అర్జున్ మాత్రం మనసులో స్పష్టంగా చెప్పుకున్నాడు, నేను గెలిచినా ఓడినా నేను నన్ను నమ్మాను, అదే నా నిజమైన విజయం. ఫలితాలు వచ్చాయి. అర్జున్ విజయం సాధించాడు. అతన్ని చూసి అదే మనుషులు అడిగారు, నువ్వు ఎలా సాధించావు? అర్జున్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, నిన్ను నీవే నమ్మితే చాలు. మోరల్, నీతి. ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఫలితాలు ఆలస్యంగా రావచ్చు, కానీ నువ్వు నిన్ను నీవే నమ్మితే నీ ప్రయత్నాన్ని ఆపలేరు, నీ విజయాన్ని ఆపలేరు. నిన్ను నీవే నమ్ము, అదే నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. ఈ కథ మీ మనసును కొంచెమైనా కదిలిస్తే, ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక కథ, ఒక ఆలోచన, ఒక నమ్మకం ఎవరి జీవితాన్నో పూర్తిగా మార్చగలదు. మళ్ళీ కలుద్దాం మరో హృదయాన్ని తాకే కథతో.